హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. ఈరోజు వీడియోలో మనం హెల్తీగా టేస్టీగా పెసలు మొలకబెట్టి కర్రీ తయారు చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి అయితే చాలా మంచిది. మనం మొలకేసి చేస్తున్నాం కాబట్టి మరింత హెల్తీ. పెసలను ఒకసారి శుభ్రంగా కడిగి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత 8 గంటల పాటు కాటన్ క్లాత్లో వేసుకొని తేమ లేకుండా మొలక కట్టుకోవాలి. అవసరం అనుకుంటే అప్పుడప్పుడు కొద్దిగా నీళ్ళను చల్లుకోవాలి. మొలకలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మొలకలు వచ్చిన పెసలను కుక్కర్లోకి తీసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 గ్లాస్ పెసలకు 3 గ్లాసుల నీళ్ళను వేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూతతో క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్లు వచ్చేంత వరకు వదిలేయాలి. ప్రెషర్ మొత్తం పోయేలోపు మనం పోపును తయారు చేసుకుందాం. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఉద్దిపప్పు, 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. పోపు వేగే విధంగా గరిటెతో కలుపుతూ పోపును దోరగా వేపుకోవాలి. పోపు దోరగా వేగిన తర్వాత 1 రెబ్బ కరివేపాకు, సన్నగా కట్ చేసిన 1 మీడియం సైజు ఉల్లిపాయ, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, కచ్చపచ్చగా దంచిన 1 మీడియం సైజు వెల్లుల్లిపాయను వేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఉల్లిపాయ పచ్చి వాసన పోయి బాగా వేగేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన 3 మీడియం సైజు టమాటాల తరుగు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ టమాటా బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గితే సరిపోతుందండి. కుక్కర్ అయితే విజిల్ మొత్తం పోయింది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను రండి. చూడండి, పెసలైతే బాగా ఉడికిపోయింది. మీకు కనుక సరిగా ఉడకకపోతే మీరు మరొక విజిల్ని పెట్టొచ్చు. చూడండి, నీళ్ళు కూడా ఎక్కువగా లేదు, నీళ్ళు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. మనం ముందుగా ఉడికించుకున్న పోపు మిశ్రమంలో ఉడికించుకున్న పెసలు మొత్తాన్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారాన్ని వేసుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో మొత్తం ఒకసారి బాగా ఉడికే విధంగా ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికితే సరిపోతుందండి. ఈ టైంలో మీ దగ్గర ఉంటే కొత్తిమీర తరుగు యాడ్ చేసుకోండి.
నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయడం లేదు. ఉడికిన కర్రీ మిశ్రమం మొత్తాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చపాతీతో అయినా, దోశతో అయినా, రైస్తో అయినా, ముద్దతో అయినా, పరాటాతో అయినా, దేంతో అయినా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.